తెలంగాణలో గత 18 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా అన్ని రంగాల్లో విఫలమైంది. కేవలం ఒక్క అవినీతి విషయంలో మాత్రమే అద్భుతమైన ప్రగతిని సాధిస్తుంది. ఎక్కడ వదలకుండా ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అని లేదు, అన్ని డిపార్ట్మెంట్లు పూర్తిగా అవినీతిమయమైపోయినాయి. కమిషన్లు అనేది చాలా సాధారణమైన పదం అయిపోయింది. చర్చ కూడా చాలా సాధారణంగా జరిగిపోయే పరిస్థితికి వచ్చింది. ఏ మంత్రి ఎంత సంపాదించిండు, వాటితోని ముఖ్యమంత్రి పదవుల కొరకు ఎట్లా పోటీ పడుతున్నారు అనేది ఇవాళ సాధారణ ప్రజానీకంలో కూడా చర్చ జరిగే స్థాయిలోకి దిగజారింది కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్ట. కేవలం దీంట్లో నుంచి వెళ్ళి బయటపడడం కొరకు మా పైన ఏదో కేసులు పెట్టి నోటీసులు ఇచ్చి ఏదో డ్రామాలు చేసి తప్పించుకుంటామనే పద్ధతుల్లో ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ప్రత్యేకించి ఇప్పుడైతే గత నెల 15 రోజులుగా వ్యవసాయ రంగం విషయంలో ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రతీకగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పోసిన వడ్లు మొలకలెత్తుతున్నాయి. పాపం రైతు ఇప్పుడు కొత్తగా మళ్ళీ వరి విత్తనాలు వేసుకోవాల్సిన రైతు, తూకాలు పోసుకోవాల్సిన రైతు, నాటు పోసుకోవాల్సిన రైతు అది అక్కడే లేకుండా కళ్ళంలో ఉన్న వడ్లే మొలకలెత్తి ఇక రైతును కొత్తగా వ్యవసాయ పని చేసుకునే పరిస్థితి లేకుండా చేస్తూ ఉన్నాయి. నేను నిన్న కళాల దగ్గరికి వెళ్తే చాలా కళల్లో పార్బాయిల్డ్ రైస్ మిల్లో పోయిన వాసన వస్తూ ఉంది. అన్నిసార్లు వడ్లు రైతులు తడిచి ముద్దయిపోయి ముక్కిపోయిన వాసన. రైతు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మరొక వైపు నెమ్మదిగా ముఖ్యమంత్రి మంత్రుల అవినీతి బయటపడుతూ బహిరంగంగా దొరికిపోయే పరిస్థితికి వస్తూ ఉంది. ఈడీలో ముఖ్యమంత్రి పేరు పెడితే కూడా దాని నుంచి తప్పించుకోవడం కొరకు బహిరంగంగానే మోడీ దగ్గరికి వెళ్ళిన ఆయన. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ విధానం ప్రకారం నీతి ఆయోగ్ మీటింగ్లకు వెళ్ళే పని లేదు. ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో చెప్పినాడు, తెలంగాణ ముఖ్యమంత్రి గత శాసనసభలో, ఆ నీతి ఆయోగ్తో ఏమీ లేదు, దానికి పోయి అక్కర్లేదు అని వాస్తవానికి బహిష్కరించిండు గత నీతి ఆయోగ్ను. మొన్న సిరిసిల్లల ఒక చిల్లర చేష్ట. వాస్తవానికి ముఖ్యమంత్రి అనేటువంటి ఎక్కడ ఉంటే అక్కడ దాన్ని క్యాంప్ ఆఫీస్ అంటారు. ఇవాళ మరి ముఖ్యమంత్రి ఇంట్లో క్యాంప్ ఆఫీస్లో మోడీ ఫోటో పెట్టుకుంటాడా? ఆయన ఒకవేళ అది ఏదైనా ఉంటే ఆఫీసర్ల పని, ప్రోటోకాల్ చూడాల్సిన పని, ప్రధానమంత్రిది ఎక్కడ ఉండాలి ఫోటోలు, ముఖ్యమంత్రిది ఎక్కడ ఉండాలి, రాష్ట్రపతిది ఎట్లా ఉండాలి, గవర్నర్ది ఎట్లా ఉండాలి అనేవి చూడాల్సిన బాధ్యత అధికారులది. కేటీఆర్ క్యాంప్ ఆఫీస్కి కాంగ్రెస్ కార్యకర్తలు ఎట్లా వస్తారు? వానిట్లో పెట్టుకుంటామా ఎవడో ఇష్టమైన వాడు, వానిట్లో పెట్టుకుంటామా, బెడ్రూమ్లో కూడా పెట్టుకుంటామా ఎవడో పెట్టుకోవాలని తీటున్నాడు. కేటీఆర్ క్యాంప్ ఆఫీస్కి ఎట్లా వస్తాడు వాడు? చాలా స్పష్టంగా కనబడుతుంది ఇక్కడ పోలీసుల వైఫల్యం. ఈ చిల్లర వేషాలతో గతంలో హరీష్ రావు గారి ఆఫీస్ పైన దాడి చేసినారు, ఇవాళ కేటీఆర్ ఆఫీస్ గారి పైన ఈ చిల్లర వేషాలు, ఈ చిల్లర దాడులతో ఎందుకు చేస్తాం? వాస్తవానికి నిన్న హింస పురికొల్పాలని, దాంతో కొన్ని డైవర్ట్ చేయాలని చెప్పి ఒక చిల్లర ప్రయత్నం చేసిండు. ఇట్లాంటివి చేస్తూ మీడియాలో రోజు ఉండాలి ఏదో పద్ధతుల్లో అని చెప్పి వేస్తున్నారు. ఈ చిల్లర వేషాలతో ఇవ్వడం ఏర్పడు, అది పనికి మాలిన పిరికి పందల చర్య తప్ప అది ఇంకొకటి కాదు. ప్రజల హృదయాల్లో ఉండాలి. కేసీఆర్ నామరూపాలు ఎగుండి చేస్తా, కేసీఆర్ ఆనవాళ్ళు ఎగుండి చేస్తా, ఫోటోలు నింపుకొని వచ్చినావు ఎంత పెట్టుకొని. గది నీ పని. నీ మాటలకు చేతలకు పొంతనం లేదు. మాట్లాడే ఎన్ని ఉత్తర కుమార ప్రగల్భాలు, చేసేవి ఇంకొకటి. ఎందుకు ఈ చిల్లర వేషాలు, చిల్లర చేస్తే ప్రజల ముందర వాపస్ పాలైపోయినావు. ఇప్పటికే నేను ముఖ్యమంత్రి గుర్తించడానికి ప్రజలు ఇష్టపడే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఎదురు చూస్తున్నారు ప్రజలు, ఎప్పుడు వదిలించుకోవాలి ఈ పీడ అని. ఆ స్థితికి వచ్చినారు. కాబట్టి ఈ చిల్లర వేషాలు మానుకోండి. ఈ చిల్లర దాడులు, చిల్లర వేషాలతో ఏమి సాధించలేరు. ఎవరిని భయపెట్టిద్దాం అనుకుంటారు? మేమెవరం? ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళం?
మీ భాషలను తరిమి కొట్టి కదా తెలంగాణ తెచ్చిన వాళ్ళం. నీ ఆనాటి ఈనాటి భాషలందరి భరతం బట్టి కదా తెలంగాణ తెచ్చింది కేసీఆర్. ఆ కేసీఆర్ నాయకత్వంలో పనిచేసిన కార్యకర్తల్ని భయపెట్టించడం మిత్రులు అవుతుందా? నీ లొట తుపాకులు పట్టుకొని నువ్వు తిరుగుకుంటా రక్షణ కొరకు ఏ నాయకులకు రక్షణ కొరకు తిరిగేమో ఇంకా నాయకులకు అంతు చిక్కకుండా కదా వాళ్ళందరినీ శంకరగిరి మాన్యాలు పట్టించి కదా తెలంగాణ తెచ్చింది కేసీఆర్. కాబట్టి ఈ చిల్లర వేషాలు మానుకుంటే మంచిది కాంగ్రెస్.